ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 10వ అధ్యాయం 31వ వచనం. భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు కొండల నీ ముందున్న బండలాంటి సమస్యలకి భయపడవద్దు అని నీ ప్రభు సెలవిస్తున్నాడు. నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో నీ ప్రభువుకి తెలుసు. నీకై సమస్తము సమకూర్చి పెట్టి ఉంచబడ్డాయి. నువ్వు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠుడవు అని ప్రభు సెలవిస్తున్నాడు. ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు కోయవు, ఆయనను పరలోకపు తండ్రి వాటిని పోషించట్లేదా? మరి ఆ తండ్రి తన స్వరూపంలో చేసుకున్న శ్రేష్టమైన నిన్నెలా వదిలేస్తాడు? ఒకసారి ఆలోచించు. ఈరోజు సాతానుగాడు నీకు చెప్తున్నాడేమో, నీ తండ్రి నిన్ను వదిలేశాడు, ఇంకా నీ పని అయిపోయింది అంటూ రకరకాల సమస్యలు అనే బాణాలు నీపై సంధిస్తున్నాడేమో. వాడు వేసే బాణాలు లక్ష్య పెట్టొద్దు. వాడు అబద్ధీకుడు. వాడు లేనిపోని అవిశ్వాసాన్ని నీలో తీసుకువచ్చి దేవుని వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోకుండా చేస్తున్నాడన్న విషయాన్ని గమనించు. దేవుడు నమ్మదగినవాడు. ఆయన నీకు ఏమీ తక్కువ చేయడు. శరీరాన్ని నాశనం చేయగల అపవాదికి భయపడనక్కర్లేదు. ఆత్మను శరీరాన్ని కూడా నాశనం చేయగలవానికి భయపడమని వాక్యంలో ఉంది. కాబట్టి ఆ పనికిమాల సాతాను వాడి సమస్యలని దూతల్ని చూసి భయపడకు. దేవునికి నువ్వు ఎంత శ్రేష్టమైన పాత్రవు, నీకేమీ తక్కువ కాదు. దేని టైంలో ఏది అందాలో క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో ప్రతిదీ నీకు ఆ టైంకి అందుతుంది. ఇది నిశ్చయం. ఆమేన్.